ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనసూయ నిర్మించిన చిత్రం ప్రేమకు జై. యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్ లలిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్ మల్లం దర్శకత్వం వహించగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈశ్వర పరమేశ్వర అని చెప్పేసి మనం తలుచుకుంటే మనకు ఎన్నో శుభకార్యాలు జరుగుతుంటాయి. మరి నిర్మాతలు ఏ దృష్టితో వాళ్ళ పిల్లల పేర్ల మీద ఎవరి పేరు మీద ఈ ఈశ్వర పరమేశ్వర అనే బ్యానర్ని రిజిస్టర్ చేయించటం అనేది, దాని ద్వారా ప్రేమకు జై, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. మీరు టు బీ హానెస్ట్ విత్ యూ యాంకర్ గారు, నేను ఆ పాటల కోమాలో నేను ట్రైలర్ని చూడలా. ఎందుకంటే రియల్లీ ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ మోర్ ఎవర్ శ్రీనివాస్ గారు ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్, వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. నేను ఈ సాంగ్స్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు నాకు ఈ సినిమా మీద ఒక అవగాహన అనిపించింది. ఈ సినిమా ప్రజెంట్ సిచ్యువేషన్ ఆధారంగా కథ తీశారని అనుకుంటున్నాను. ఆ ట్రైలర్స్ సాంగ్స్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ప్రేమికులు, కులాలు, మతాలు, దానికి సంబంధించి అనేది నాకు అర్థమైంది. అంటే సినిమా గురించి తెలియదు, కథ గురించి తెలియదు, కానీ సాంగ్స్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఒక ప్రేమ అనేదానికి కులాలు అడ్డు వస్తే ఎలా ఉంటుంది అనే ప్రజెంట్ సిచ్యువేషన్ మీద కథ తీసినట్టు, యూత్కి ఈరోజు ఈ సినిమా ఎక్కేలాగా కథ తీసినట్టు నాకు అనిపిస్తుంది. శ్రీనివాస్ గారు, కంగ్రాచ్యులేషన్ మీకు. ఫస్ట్ అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా వస్తున్నా, ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాలోకి వచ్చిన వాళ్ళే. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని ట్రైలర్లో చూపించిన సీన్ చాలా బాగుంది, అది చాలామందికి కనెక్ట్ అవుతుంది. సో యా, శ్రీనివాస్ గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ గారికి ఆల్ ది బెస్ట్. అనిల్ బ్రదర్, మీకు ఈ సినిమా మంచి విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చిన్న సినిమాల్లో కంటెంట్ బాగుంటే అది బడ్జెట్ ఏంటి అనేది చూడరు ఆడియన్స్, సినిమాని హిట్ చేస్తారు. సో నిజాయితీగా కష్టపడి ఈ సినిమాని చేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి సినిమాకి అండ్ ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, అనసూయ గారికి అండ్ రాజు గారికి. మార్చ్లో మేము ముందుకు రావాలని ట్రై చేస్తున్నాము. ఈ సినిమా ఇంకొకటి ఏంటంటే ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ఇవన్నీ వితౌట్ ఎనీ ప్రాక్టీస్, అసలు ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ సెట్స్కి వెళ్ళి మాకున్న చిన్న దాంట్లో మేము మంచిగా చేసామని అనుకుంటున్నాము. సో ఈ ఛాన్స్ నాకు, ఈ సినిమాలో నాకు నటించే ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇంకా మ్యూజిక్ చైతన్య సార్ అసలు సూపర్. మేము చేసింది ఎన్ని ఇయర్స్ కష్టపడ్డామో, ఎన్ని డేస్ కష్టపడ్డామో, మేమంతా ఎంత చేసామో దాన్ని ఎలివేట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది మీ సాంగ్స్. ఇది నా ఫస్ట్ డెబ్యూటీ ఫిలిం. నా శ్రీనివాస్ సార్తో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మూవీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఎలా చేయాలి ఏంటి అని. అండ్ హీరో అనిల్ గారు నాకు చాలా నేర్పించారు, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అన్ని, ప్రతి షాట్ నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ మా డాడీగా చేశారు, ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు టీం మొత్తం చాలా సపోర్ట్ చేశారు. నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను తీసుకొని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విలన్గా ఇప్పుడిప్పుడే మూవీస్ చేస్తున్నాను. యాక్చువల్గా నా జర్నీ గురించి చెప్పాలంటే, సలార్ మూవీ షూట్లో ఉన్నాను నేను. షూట్లో ఉన్నప్పుడు శ్రీనివాస్ భాయ్, మేము అన్న అనుకుంటాం ఇద్దరము, అక్కడ పరిచయం జరిగింది. అయితే శ్రీనివాస్ భాయ్ వచ్చేసి, అన్న నాకు విలన్ దొరికిండు, మనం సినిమా చేద్దామన్నాడు. నేను ఏదో సీరియస్ తీసుకోలేదు, ఓకే జస్ట్ అంటే ఫ్రెండ్లీగా ఉన్నాము అంటున్నాడు ఏమనుకున్నాను. తర్వాత జస్ట్ 1 month, అంటే నా షూట్ అయిపోయింది, సలార్ షూట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 monthలో కాల్ చేశారు సీన్ భాయ్. కాల్ చేసి, అన్న మన షూట్ స్టార్ట్ అవుతుంది, మనం చేద్దామన్నారు. సో ఐ వాజ్ ఎక్సైటెడ్. తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉండేనో అదే రకంగా నా క్యారెక్టర్ని కూడా అట్లా ఆ రకంగా బిల్డ్ చేశారు ఆయన. ఇది మొత్తం కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది మూవీ అంతా కూడా. సో ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ లుక్ కానీ, దట్ వాజ్ రియలీ సంథింగ్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. For more videos like this, subscribe Big TV channel.